సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. 34వ దశకం శ్రీరామావతారం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. లలితదత్తకుండలాయ తులసీవనమాలికాయ జలజసదృశదేహాయ చారుమంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్యమంగళం. విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభమంగళం. రామదాస మృదుల హృదయ తామరసానివాసాయ స్వామి భద్ర గురువరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. గీర్మణ్యైరధ్యమానో దశముఖనిధనం కోసలేశ్వస్య శృంగే పుత్రీయామిష్టిమిష్ట్యా దదుషి దశరథ క్ష్మాభృతే పాయసాగ్ర్యం. తద్భుక్త్యా తత్పురం ద్రీష్వపి తిసృషు సమం జాతగర్భాసు జాతో రామస్త్యం లక్ష్మణేన స్వయమధ భరతేనాపి శత్రుఘ్ననామ్నా. ప్రభు, ఒకనాడు రావణాసురుడి వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు అతన్ని సంహరించమని నిన్ను కోరారు. ఆ కాలంలో దశరథ మహారాజు కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి సంతానం కలగకపోవటంతో ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడు. అప్పుడు నీ దివ్యానుగ్రహంతో లభించిన పాయసాన్ని అతడు తన 3 భార్యలకి ఇవ్వగా వారు ఆ పాయసాన్ని త్రాగి గర్భాల్ని ధరించారు. వారిలో కౌసల్యాదేవి గర్భాన శ్రీరామచంద్రమూర్తిగా నీవు అవతరించావు. అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా నీ వెనుకే జన్మించారు. కోదండీ కౌశికస్య క్రతువరమమితం లక్ష్మణేనానుయాతో యాతో భూస్తాతవాచ మునికథితమను ద్వంద్వశాంతాద్వఖేదః. నృణం త్రాణాయ బాణైః మునివచన బలాత్ తాటకాం పాటయిత్వా లబ్ధ్వాస్మాదస్త్రజాలం మునివనమగమో దేవసిద్ధ్రాశ్రమాఖ్యం. ఒకనాడు నీ తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞతో నీ సోదరుడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని రక్షించడం కోసం ధనుర్బాణాలతో వెళ్ళావు. మార్గంలో ఎలాంటి ఆకలి దప్పికలు కలుగకుండా ఉండేందుకు బల అతిబల అనే 2 మంత్రాలని విశ్వామిత్రుడు మీ ఇద్దరికీ ఉపదేశించాడు. ఆ తరువాత నరజాతిని రక్షించే వివిధ రకాల అస్త్రశస్త్రాలని కూడా ఆ మహర్షి దయతో పొందిన నీకు చివరికి విశ్వామిత్రుడి సిద్ధాశ్రమానికి చేరావు. మారీచం ద్రావయిత్వా మఖశిరశిశరైః అన్యరక్షాంసి నిఘ్నన్ కల్యాం కుర్వన్నహల్యాం పథి పదరజసా ప్రాప్య వైదేహగేహం. బిందానశ్చంద్రచూడం ధనురవనిసుతా మిందిరామేవ లబ్ధ్వా రాజ్యం ప్రాతిష్ఠధాస్త్వం త్రిభిరపి చ సమం భ్రాతృవీరై సదారైః. విశ్వామిత్రుడు యాగం చేస్తుండగా దాన్ని భంగపరచాలని మారీచుడనే రాక్షసుడొచ్చాడు. వాడిని నీ అస్త్రాలతో తరిమేశావు. అలాగే ఇతర రాక్షసుల్ని కూడా దారుణంగా సంహరించావు. తరువాత దారిలో నీ పవిత్ర పాదధూళితో అహల్యాదేవికి శాప విమోచనం కలిగించి ఆమెను పవిత్రురాలిగా చేశావు. జనకుడి నగరంలోకి ప్రవేశించి శివధనుస్సుని విరిచి సీతాదేవి అవతారాన్ని ధరించిన లక్ష్మిని స్వీకరించావు. చివరికి నీ భార్య వీరులైన సోదరులతో కలిసి అయోధ్య నగరానికి బయలుదేరావు.
आरुन्धानेरुषान्धे भृगुकुलतिलके सङ्क्रमय्य स्वतेजो याते यातोऽस्य योध्यां सुखमिह निवसन् कान्तया कान्तमूर्ते शत्रुघ्नेनैकदाधो गतवति भरते मातुलस्यादिवासं तातारब्धोऽभिषेकः तव किल विहतः కేకయాధీశపుత్ర్యా. స్వామి, ఆ సమయంలో తన గురువు పరమేశ్వరుడి ధనస్సుని నీవు విరిచావని తెలిసిన పరశురాముడు ఎంతో ఆగ్రహంతో నిన్ను అడ్డగించాడు. చివరికి సత్యం తెలుసుకున్న పరశురాముడు నుంచి వైష్ణవ ధనస్సుని అతని తేజస్సుని స్వీకరించావు. ఎంతో అందమైన ఓ రామచంద్ర, నీవు అయోధ్య నగరానికి చేరి నీ భార్య సీతాదేవితో చాలా కాలం సుఖంగా గడిపావు. ఒకనాడు నీ సోదరులైన భరత శత్రుఘ్నులు మేనమామగారింటికి వెళ్ళారు. ఆ సమయంలో దశరథ మహారాజు నీకు యువరాజు పట్టాభిషేకం చేయటానికి సిద్ధపడ్డాడు. అది విని కైకేయి ఆ కార్యక్రమానికి అడ్డు చెప్పింది. తాతోక్త్యాయాతు కామో వనమనుజవధూ సంయుతశ్చాపధారః పౌరానారుధ్య మార్గే గుహ నిలయగతః త్వం జటాచీరధారీ నావాసంతీర్య గంగా అధిపద విపునః త్వం భరద్వాజమారాత్ నత్వా తద్వాక్యహేతో రతి సుఖమవస చిత్రకూటే గిరీంద్రే. నీ తండ్రి దశరథ మహారాజు మాటని అనుసరించి నీ భార్య సీతాదేవిని సోదరుడు లక్ష్మణుని వెంటబెట్టుకుని కేవలం నారచీరలు ధనుర్బాణాలు ధరించి వనవాసానికి బయలుదేరావు తండ్రి. నీ వెంటే వస్తున్న నగర ప్రజలందరినీ దారిలోనే వదిలి గుహుడు ఉన్న నదీ తీరానికి చేరావు. గుహుడి పడవ ఎక్కి గంగానదిని దాటి దారిలో కనిపించిన భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆయన సూచన ప్రకారం చిత్రకూట పర్వత ప్రాంతంలో కొంతకాలం సుఖంగా నివసించావు. శ్రుత్వా పుత్రార్తి ఖిన్నం ఖలు భరతముఖాత్ స్వర్గయాతం స్వతాతం తప్తో దత్వాంబుదస్మై నిదదిద భరతే పాదుకాం మేదినీం చ అత్రిం నత్వాధగత్వా వనమతి విపులం దండకం చండకాయం హత్వా దైత్యం విరాధం సుగతిమకలయా చారుభో శారభంగీ. స్వామి, నీ సోదరుడు భరతుడి ద్వారా నీ తండ్రి దశరథ మహారాజు పుత్రశోకంతో మరణించాడని తెలుసుకుని ఎంతో బాధపడ్డావు. ఆయనకి తర్పణాలు వదిలి భరతుడికి నీ పాదుకల్ని ప్రసాదించి రాజ్యాన్ని పాలించుకోమని చెప్పి పంపావు. ఆ తరువాత అత్రి మహర్షి ఆశ్రమానికి చేరి ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి విశాలమైన దండకారణ్య ప్రాంతానికి చేరావు. ఆ వనంలో ఉన్న విరాధుడనే భయంకర రాక్షసుణ్ణి సంహరించి శరభంగుడనే మహర్షికి మోక్షాన్ని ప్రసాదించావు. నత్మాగస్త్యం సమస్తా శరనికర సపత్ ఆకృతిం తాపసేభ్యః ప్రత్యస్రౌషీ ప్రియైషీ తదను చ మునినా వైష్ణవే దివ్యచాపే బ్రహ్మాస్త్రే చాపి దత్తే పథి పితృసుహృదం వీక్ష్య భూయో జటాయుం మోదాద్గోదాతటాంతే పరిరమసి పురా పంచవట్యాం వధూట్యాం. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకి నమస్కరించి సమస్త రాక్షసుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చెయ్యగా అక్కడున్న మహర్షులంతా ఎంతో సంతోషించారు. అప్పుడు అగస్త్యుల వారు నీకు దివ్యమైన వైష్ణవ ధనస్సుని మహాశక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించారు. ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరి దారిలో నీ తండ్రి దశరథుడికి మిత్రుడైన జటాయువుని కలుసుకున్నావు. గోదావరి తీరంలో ఉన్న పంచవటిలో సీతాదేవితో కలిసి హాయిగా నివసిస్తున్నావు. ప్రాప్తాయా శూర్పణఖ్యా మదన చలధృతే అర్ధనైర్నిస్సహాత్మా
తం సౌమిత్రౌ విసృజ్య ప్రబలతమరుషా తేన నిల్లూననాసాం దృశ్యైనాం హృష్టచిత్తం కరమభిపతితం దూషణం చ త్రిమూర్ధం వ్యామింసీరాశరానప్యీ యుత సమధికాం తక్షణాదక్షతోష్మా. ఆ సమయంలో మదన బాధతో పీడించబడుతున్న శూర్పణఖ నీ దగ్గరికి వచ్చి తనని పెళ్లాడమని కోరింది. ఆ కోరికను తిరస్కరించిన నీవు తిరిగి ఆమెని పరిహాసంగా లక్ష్మణుని దగ్గరకు పంపగా తీవ్ర కోపం కలిగిన లక్ష్మణుడు ఆ శూర్పణఖ చెవులు ముక్కు కోసేశాడు. ఆ వార్త విని ఎంతో కోపంతో ఖర దూషణ త్రిశరసుడు అనే రాక్షసులు 10,000కు పైగా అసుర సైన్యాన్ని వెంటబెట్టుకుని నీ మీదకి రాగా వారందరినీ నీవు సునాయాసంగా వధించావు. సోదరియా ప్రోక్త వార్త వివసదశముఖ దిష్టమారీచ మాయా సారంగం సారసాక్ష్యా స్పృహితమనుగతః ప్రావద్భిర్బాణఘాతం తన్మాయాక్రంద నిర్యాపిత భవదనుజాం రావణస్తామహర్షీత్ తేనాతోపి త్వమతః కిమపి ముదమధా తద్వదోపాయలాభాత్. లక్ష్మణుని ద్వారా చెవులు ముక్కు కోయించుకున్న శూర్పణఖ దండకారణ్యంలో తనకు జరిగిన పరాభవాన్ని సోదరుడైన రావణుడికి చెప్పింది. అది విని ఎంతో ఆగ్రహించిన రావణుడు మారీచుడి సాయాన్ని కోరాడు. ఆ మారీచుడు మాయాలేడి రూపాన్ని ధరించి తిరుగుతూ ఉండగా సీతాదేవి దానిని కావాలని కోరింది. వెంటనే నీవు లేడిని వేటాడుతూ దానిని బాణంతో సంహరించావు. అప్పుడు ఆ లేడి పెట్టిన మాయా ఆక్రందన విన్న సీతాదేవి నీకోసం లక్ష్మణుడిని పంపగా అదే సమయంలో రావణుడు సీతను అపహరించాడు. నీకు ప్రాణప్రదమైన సీత అపహరించబడిందని తెలిసి నీవు బాధపడ్డప్పటికీ అసుర సంహారం కోసం తగిన కారణం దొరికిందని లోలోపల సంతోషించావు. భూయస్తన్వీం విచిన్వన్ అహృత దశముఖ మద్వధేనేతి ఉక్త్వా యాతే జటాయౌ దివమద సుహృదః ప్రాతనో ప్రేతకార్యం గృహ్ణానం తం కబంధం జగనిధ చవరీం ప్రేక్ష్య పంపాతటే త్వం సంప్రాప్తో వాతసూనుం వృషముదితమనాః పాహి వాతాలయేషా. స్వామి, రావణుడు అపహరించిన సీతాదేవి ఎక్కడుందో వెతుకుతూ నీవు వెళ్తూ ఉండగా దోవలో జటాయువు కనిపించి నీతో రామా, రావణుడనే అసురుడు నన్ను తీవ్రంగా గాయపరిచి నీ భార్య సీతని ఎత్తుకుపోయాడు అని చెప్పి ప్రాణాలు విడిచాడు. అతనికి నీవు దహన సంస్కారాలు చేసి తరువాత మిమ్మల్ని చంపబోయిన కబంధుడనే రాక్షసుణ్ణి సంహరించి పంపా సరోవర తీరంలో ఉన్న శబరికి దర్శనమిచ్చావు. అటుపిమ్మట వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి దర్శించి నీవెంతో ఆనందించావు. అలా ఆనందించిన వాయుపురాధీశ దయతో నన్ను రక్షించు తండ్రి. రామ 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 జయ రామ 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 జయ రామ 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 రామ. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద.